రామచంద్రమూర్తి యందు నీకు మాత్రం ప్రేమ లేదా? అటువంటి మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తిని అరణ్యానికి పంపిస్తావా? అరణ్యానికి పంపించడం నీకు మాత్రం సహజమైన లక్షణమా? నీ కోరిక లేకపోతే ఏమీ కాదు. ఆ కారణం చేత ఏమైనా సరే కానీ కాస్త నా మాట విని రామచంద్రమూర్తి పట్ల మాత్రం కొంచెం అనుగ్రహాన్ని చూపించు కైకమ్మ అన్నాడు. కొంచెం అనుగ్రహాన్ని చూపించమ్మా కైకమ్మ, ఏమైనా సరే రామచంద్రమూర్తిని మాత్రం పంపేటువంటి పని మాత్రం చేయకు. ఆ రామచంద్రమూర్తి కనుక బయటికి వెళ్ళారా, నేను మాత్రం బ్రతకలేనమ్మా. నేను బ్రతకలేను కనుక నా జీవితం కోసమైనా భర్తనేవాడు క్షేమంగా ఉండాలి కనుక మరి భార్యకి నేను కూడా క్షేమంగా ఉంటేనే నువ్వు సౌభాగ్యవతిగా ఉంటావు. నువ్వు సౌభాగ్యవతిగా ఉండాలంటే నేను క్షేమంగా ఉండాలి. నేను క్షేమంగా ఉండడం కోసమైనా రాముడు వెళ్ళకుండా ఉండాలి. అందుకోసం రామచంద్రమూర్తిని మాత్రం పంపే పని చేయకుండా ఇతరమైనటువంటి పనులు ఏమైనా చేసుకోవచ్చు. ఇతరమైనటువంటి ఏమైనా అడుగు కావాలంటే ఇచ్చేస్తానన్నాడు ఆయన. ఇతరమైనవి ఏమన్నాడు అమ్మా? కావాలంటే ఇచ్చేస్తానన్నాడు. నాకేమీ అక్కర్లేదు, రామచంద్రమూర్తే వెళ్ళి తీరవలే. ధర్మశాస్త్రీత్యా భరతుడికి మాత్రమే పట్టాభిషేకం జరగవలే. ఈ ముహూర్తమునకు ఏ ముహూర్తానికి నిర్ణయించారో అదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం జరగవలే అన్నాడు. అప్పుడు అమాంతంగా మూర్ఛిల్లి పడిపోయినాడు మహానుభావుడు. రథమహారాజు గారు మూర్ఛిల్లి అలా మంచం మీద పడిపోయినాడు. ఆ పడిపోయిన తర్వాత అప్పుడు కైకమ్మ సుమంత్రుణ్ణి పిలిచారు. అక్కడి నుంచి వస్తుందండి సుమంత్రుణ్ణి పిలిచి, ఏమయ్యా సుమంత్ర, రామచంద్రమూర్తిని ఒక్కసారి పిలవయా అన్నారు. సుమంత్రుడు ఎవరు అని ఇక్కడ ధర్మశాస్త్రం. సుమంత్రుడంటే ఎవరు? ఈ బండి తోలేవాడెవడు? వాడు బండి తోలుతాడు కదండి, మంత్రి కూడా ఆయన. ఎవరికి? ఒక క్షత్రియ స్త్రీకి, ఒక బ్రాహ్మణ స్త్రీకి క్షత్రియుడి వల్ల జన్మించిన వాళ్ళు. ఆ బ్రాహ్మణ స్త్రీకి క్షత్రియుడు జన్మించినటువంటి వాడిని ఉన్నాడే, వాడిని మాత్రమే సూతుడిగా ఏర్పాటు చేస్తారు, మంత్రిగా కూడా ఏర్పాటు చేస్తారు. ధర్మశాస్త్రం అండి, ధర్మశాస్త్రం అలా చెప్పింది మహాప్రభు. అలాగే ఒక వైశ్య పురుషుడికి, ఒక క్షత్రియ స్త్రీకి జన్మించిన వాడే మాగధుడు. ప్రభు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మహాప్రభు అలా లేవండి, నిద్ర లేవండి అలాగే నా చెబుతుంటాడే, వాడు మాగధుడు. ఇక వందుడెవడో తెలుసా? ఒక శూద్ర స్త్రీకి, ఒక వైశ్య స్త్రీకి శూద్రుడు వల్ల జన్మించిన వాడు మాగధుడు. వీళ్ళు వందులు, వాళ్ళ మాగధులు, వీళ్ళు సూతులు. అది ధర్మశాస్త్రం. ఆ కారణం చేత ఆ తేడా అక్కడే చూపించాడు మహానుభావుడు వాల్మీకి. ఈ కారణం చేత కేవలం వాళ్ళు మాత్రమే అందుకే పనికిస్తారు తప్ప ఇతరమైనటువంటి విషయములకు మాత్రం కాదు. కేవలం ఈ మాగధుడు ఎప్పుడూ కూడా ప్రభువు గారికి ఏదో నిద్రలేపుతూ ఉండవు, వారు విశ్రమిస్తూ ఉన్నప్పుడు కాసేపు విసురుతూ ఉండవు, ఇటువంటి పనులకే మనకు వస్తాడు మాగధుడు. ఈ వందులు మాత్రం ఏదో అక్కడెక్కడ స్తోత్రాలు చేస్తూ ఉంటారు, భట్టరాజు కొనిగేస్తారు అన్నట్టుగా. వాళ్ళు అంతా ఎక్కడ పడితే ఎక్కడ అయా ఓ మహాప్రభు మీరు ఇటువంటి వారు అంటూ ఉంటారే, వాళ్ళు మాగధులు, వీళ్ళు వందులు. ఆ కారణం చేత వీళ్ళు మాత్రమే సూతులు. ఆ కారణం చేత ఆ సుమంత్ర ఒక మర్యాదం బయలుదేరి రామచంద్రమూర్తిని నేను ఇక్కడున్నానని రమ్మనమని చెప్పాయా, రామచంద్రమూర్తి యొక్క మందిరం మనకు ఉన్నారు. సరే సుమంతుడు కబురు చేసుకున్నాడు పాపం. ఆ కబురు పుచ్చుకున్నాడు, బయలుదేరి రామచంద్రమూర్తి వద్దకు బయలుదేరి వెడుతున్నాడు. ఆ వెడుతుంటే వాకిట్లోనే ఇద్దరు సన్యాసులు ముందుగా కనిపించారు. చాలామంది మహానుభావులంతా రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకం కోసమని అలా పాకులాట పడే ఉన్నారు, ఎక్కడ వారు అక్కడే ఉన్నారు. అయినప్పటికీ ముందుగా మాత్రమే ఇద్దరు సన్యాసులు కనిపించారు. ఏమిట్రా అపశకునం, ముందుగా సన్యాసులు కనిపించారు ఏమిట్రా అనుకున్నారు. సన్యాసం పుచ్చుకున్నవారు కనుక సన్యాసులు కనిపించారు కనుక ఏమిట్రా అపశకునం అనుకున్నాడు ఆయన. అనంతరం సరే ఎందుకైనా మధ్య లోపలికి వెళ్ళిపోయినాడు. పితాత్వం ద్రష్టుమిచ్చసి కౌసల్యా సుప్రజారామ, పితాత్వం ద్రష్టుమిచ్చసి అన్నాడు. మీ నాన్నగారు నిన్ను చూడాలని కోరుకుంటున్నారయ్యా అన్నాడు. కౌసల్యా సుప్రజారామ మళ్ళీ వాడాడు. అంటే కౌసల్యా సుప్రజారామ అని ప్రారంభంలో వాడిన వాడు మహానుభావుడు విశ్వామిత్రుడు. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఆ కాలంలో మహాప్రభు కౌసల్యా సుప్రజారామ పితాస్వాం ద్రష్టుమిచ్చసి అన్నారు. మీ నాన్నగారు నిన్ను కోరుకుంటున్నారయ్యా, నిన్ను చూడాలనుకుంటున్నారన్నారు. వెంటనే బయలుదేరాడు మహానుభావుడు రామచంద్రమూర్తి. వెంటనే తన యొక్క వస్తువులన్నీ తీసుకున్నాడు, ఒక బయలుదేరాడు. సీతామాతతో చెప్పాడు ఏమని, దేవీ దేవశ్చ దేవీచ పితాత్వం ద్రష్టుమిచ్చసి అన్నాడు. దేవా దేవీచ అన్నాడు. దేవి అన్నాడు. దేవీచ అంటే ఒక దేవి, ఒక పదానికి అర్థం కైకమ్మ. పితాత్వం ద్రష్టుమిచ్చసి మా నాన్నగారు నన్ను చూడాలనుకుంటున్నారట, నేను ఒక పర్యాయం ఆ దశరథమహారాజు గారి మందిరమునకు వెడుతున్నాను సుమా అన్నాడు. అప్పుడు ఆవిడన్నారు, అయ్యా దశరథమహారాజు గారు కైకమ్మ మందిరంలో ఉన్నారా? కైకమ్మ మందిరానికి మీరు వెడుతున్నారా? చాలా సంతోషం స్వామి అని. పూర్వే నీకు తూర్పు దిక్కు పరిపాలించేటువంటి ఆ మహానుభావుడున్నాడే దేవేంద్రుడు, వాడు పరిపాలించుగాక మిమ్మల్ని. దక్షిణ దిక్కును పరిపాలించేటువంటి యమధర్మరాజు కూడా మిమ్మల్ని క్షేమంగా చూచుగాక.
పశ్చిమ దిక్కును పరిపాలించేటువంటి వరుణదేవుడు కూడా క్షేమంగా చూసుగాక మిమ్మల్ని, అలాగే ఉత్తర భాగం ఉన్నటువంటి ఆ ఉత్తర దిక్కు ఉన్నటువంటి కుబేరుడు కూడా మిమ్మల్ని మాత్రం క్షేమంగా చూస్తారు మహాప్రభో, క్షేమంగా చూడవలే అని ఆశీర్వదనం చేసినట్లుగా పలికారు. ఇక్కడ ఏమండి, భార్య భర్త గారికి ఆశీర్వదనం చేయవచ్చా? ఏమండి మరి భార్య అంటే చాలా తక్కువ కదా, అందుకనే దేవీ దేవశ్చ దేవీచ అన్నారు. అంటే దేవి అని వాడాడు ముందుగా రామచంద్రమూర్తి భార్యను. ఆవిడ దేవి ఎప్పుడవుతుంది? ధర్మశాస్త్రం అక్కడ దేవి ఎప్పుడవుతుంది? సమస్తమైనటువంటి తపస్సులు, సమస్తమైనటువంటి ధర్మాచరణ చేస్తూ ఎప్పుడు కూడా కమాండింగ్ పవర్ అంటే కేవలం తన యొక్క శక్తి సామర్థ్యములను ఏదైనా సరే ఈ పని జరిపించాలి అనేటువంటి శక్తి సామర్థ్యములతో ఉంటారే వారు మాత్రమే దేవి అవుతారు. అటువంటి దేవిని రక్షించడం కోసమే రామచంద్రమూర్తి లంకకి వెళ్ళారు. అంతేగాని కేవలం భార్య కోసం వెళ్ళాడా? ఆయన పెళ్ళాం కోసం వెళ్ళలేదు మహాప్రభు. ఈ పెళ్ళాం కాబట్టి ఇంకో పెళ్లి చేసుకోవచ్చు, ఆయనకేం చదివిదా? 14 ఏళ్ళు తిరగాల, 14 సంవత్సరములు ఈ సీత కోసమే ఏడుస్తూ ఉండాలా? ఏమండి ధర్మశాస్త్రం ఏమిటి? అక్కడ దేవి ఆవిడ. ఆ దేవీ దర్శనం కోసం ఎందుకని ఆవిడ నిజంగా దేవే కనుకైతే అభయం సర్వభూతేభ్య దదామి ఏతద్వర్తం మమ. రాముడుకున్నటువంటి నియమం ఏమిటగా అంటే ఈ జీవకోటిలో ఏ జీవైనా సరే నా కోసమని పరితపిస్తుందే దానికి మాత్రం ఎప్పుడైనా సరే అభయం ఇచ్చి తీరుతాను. అది ఆయనకున్నటువంటి ధర్మం. అందువల్ల సీతామాత రామచంద్రమూర్తి కోసమే తపస్సు చేస్తూ పరితపించి ఆ స్థితిలో ఉన్నారు గనక అందుకు వెళ్ళాడు ఈయన. అంతేగాని కేవలం సీత కోసం వెళ్ళాడా? సీత కోసం పెళ్ళాం కోసమే ఎంత కష్టపడక్కర్లేదు మహాప్రభో. అది దానిలో పరమార్థం. అందువల్ల దేవశ్చ దేవి దేవశ్చ దేవీచ అన్నాడు. ఓ దేవి సీతామాత అన్నమాట. దేవశ్చ దేవీచ మహారాజు గారు కైకమ్మ ఇరువురు కూడా నా కోసం ఏదో ఆలోచన చేసి ఏదో కొంచెం ధర్మాన్ని గురించి, ఏదో ధర్మ ప్రాశస్త్యముల గురించి, పట్టాభిషేకాన్ని గురించి ఏదో కొంచెం మాట్లాడినట్లుగా అర్థమవుతున్నట్టుంది. అందువల్ల తప్పకుండా నేను కూడా బయలుదేరి అక్కడికే పెడుతున్నానన్నారు. అలాగే పూర్వే మహానుభావుడు పూర్వదిక్కున పరిపాలించేటువంటి దేవేంద్రుడు ఉన్నాడే ఆ మహానుభావుడు మిమ్మల్ని రక్షించుగాక సదా ఎప్పుడూ కూడా. అలాగే దక్షిణ భాగం ఉన్నటువంటి యమధర్మరాజు కూడా మిమ్మల్ని రక్షించుగాక, పశ్చిమ ఉన్నటువంటి వరుణదేవుడు కూడా మిమ్మల్ని రక్షించుగాక, ఉత్తరదేవుడు నుండి ఆ మహానుభావుడు కుబేరుడు ఆయన కూడా మిమ్మల్ని రక్షించుగాక అని వీరికందరికీ కూడా ఆశీర్వదనం చేసినట్లుగా వీరందరూ కూడా సమస్తమైనటువంటి దిక్కులు దిక్పాలకులు దిగ్గజములందరూ కూడా మిమ్మల్ని రక్షించుగాక అన్నారు మహాతల్లి. సరే ఆ మాట పుచ్చుకున్నాడు, బయలుదేరి ఆయన వెళ్ళిపోతున్నాడు. దశరథ మహారాజు గారి మందిరమునకు సుమంతుడు తీసుకువెడుతున్నాడు. ఆ సుమంతుడితో సహా పరమాత్మ బయలుదేరి పెడుతున్నాడు. అలా బయలుదేరి వెళ్ళి వాకిట్లోకి వెళ్ళాడు. లోపల నుంచి ఏమీ శబ్దం వినిపించడం లేదు, నిశ్శబ్దంగా ఉంది, ఏమీ శబ్దాలు లేవు. ఏముంది దశరథ మహారాజు గారు ఇక్కడ ఉన్నారంటారే ప్రభువే కనుక ఉంటే ఈ పాటికి చాలామంది వన్యమాసులు ఎవరో ఉండాలి కదా, వందులుండవలే మాగసులుండవలే వీళ్ళంతా కూడా ఉండాలి కదా. ఎవరు కనబట్లేదే, ఎవరూ కనబట్టలేదు, నిశ్శబ్దంగా ఉంది ఏమిట్రా అనుకుంటున్నారు. అలా వాకిట్లోనే ఉన్నారు, ఇంకా లోపలికి వెళ్ళలేదు, వాకిట్లోనే ఉన్నారు ఆ రామచంద్రమూర్తి. సుమంతుడు మాత్రమే లోపల అడుగుపెట్టాడు మహాప్రభు. సుమంతుడు అడుగుపెట్టగానే వెంటనే కైకమ్మ అడిగారు, ఏమయ్యా రామచంద్రమూర్తి రాలేదా అన్నారు. రామచంద్రమూర్తి సమాగత వచ్చారమ్మా అన్నాడు. రామచంద్రమూర్తి వచ్చారన్నారు. సరే ఆ పరమాత్మ వెంటనే అనగానే లోపలికి అలా గబగబా అడుగుపెట్టి రామచంద్రమూర్తి అలా దశరథ మహారాజు గారు పడి ఉన్నాడు కనుక ఆయన పాదములకు వందనం చేశాడు. శర్మంభో అభివాదే వర్మాహంభో అభివాదే. శర్మ అనే పదం బ్రాహ్మల్ది, వర్మ అనే పదం క్షత్రియుల్ది, గుప్తా అనే పదం వైశ్యుల్ది. ఇక తర్వాత వాళ్ళు దాసులు తీసేయండి. ధర్మశాస్త్రం మరి ఎక్కడెక్కడే ఎవరు చేయాలి. శర్మ వర్మ గుప్త దాస వాళ్ళు వర్మాహంభో అభివాదయ అనవలే. రామచంద్రమూర్తి వర్మాహంభో అభివాదయే అంటాడు మహర్షులకి. ఆయనకి వర్మ అని వారికి పేరు, శర్మ అనే పేరు బ్రాహ్మణుది. అందుకనే చివరికి ఎన్నొచ్చారే శాస్త్రి శర్మాహంభో అభివాదయే అంటాడు వీడు. అనవ శర్మ అనే పదం తగిలించకుండా అహంభో అభివాదయే అనేటువంటి మాట లేనే లేదు మహాప్రభో. ఆ గుప్త అనే పదం ఉంది మహాప్రభో వైశ్యులకి, వీడి పేరు దాసుడు. ఆ కారణం చేత వర్మాహంభో అభివాదయే అన్నాడు. రామచంద్రమూర్తి కోసం అలా ఒక్క ప్రియాంశ మహారాజు గారు లేచి అన్నాడు. రామా అన్నాం అనుకుని రా మాత్రం అన్నాడు. లేక కింద పడిపోయినాడు. ఏమ్మా నాన్నగారికి ఏమన్నా వ్యాధి వచ్చిందా అమ్మా? ఇందాక దహా బాగానే ఉన్నారే, నాన్నగారు ఇందాక దహా బాగానే ఉన్నారమ్మా. కైకమ్మను అడుగుతున్నాడు రామచంద్రమూర్తి. అమ్మా నాన్నగారు నిన్న నాకు ప్రయోగించినప్పుడు నన్ను ఏదో రాజ్యాభిషేకం చేస్తామని అదని ఇది ఏదో విషయంతా చెప్పినప్పుడు క్షేమంగా ఉన్నారే, నాన్నగారికి ఏం వ్యాధి రాలేదమ్మా? నాన్నగారికి ఏదో అంత అనుకోకుండా ఏమైనా వచ్చిందా అమ్మా? అంత వాక్కు కూడా మాట్లాడే అవకాశం కూడా లేకుండా ఏమమ్మా ఏమొచ్చిందమ్మా? ఇంతలోనే అంత వ్యాధి నాన్నగారికి ఏమొచ్చిందమ్మా అన్నాడు మహానుభావుడు.
నాయన మీ నాన్నకి ఏ విధమైనటువంటి వ్యాధి లేదా? కృతాత్మానం మహాత్మానం ఆత్మానం నవభుజ్యసే. ఏం జరుగుతుందో తెలియక తన ఆత్మను ప్రబోధం చేసుకోలేకపోతున్నాడు రా అని చెప్పింది ఆవిడ. ఆత్మ ప్రబోధం చేసుకోలేకపోతున్నాడు. కృతాత్మానం మహాత్మానం ఆత్మానం నవభుజ్యసే. తాను ఎవరో, ఎందుకు వచ్చాడో, ఏం జరుగుతుందో, నేను అడిగినటువంటి మాట వల్ల ఏం జరుగుతుందో కూడా కర్తవ్యం కూడా ఊహించలేక ఈ స్థితిలో ఉన్నాడు రా అంది. అంటే మనం అనుకునే మాటలు యథార్థం కావు. కర్తవ్యం దీనికి భగవంతుని యొక్క ఆధారం ఏదో ఉంటుంది. ప్రభావం గనక ఆ భగవంతుని యొక్క అనుగ్రహం ఎలా ఉంటుందో, అది నష్టానికో కష్టానికో ఎందుకు ఏర్పడుతుందో మనం చెప్పలేం గనక ఆ బాధ్యత కేవలం పరమాత్మది వేరే ఉంటుంది. కృతాత్మానం ఆత్మానం ఆత్మానం నవభుజ్యసే. ఒకవేళ పరమాత్మ గురించి అలా ఒక్క పర్యాయం ధ్యానం చేసుకోలేక, ఏం జరుగుతుందో తెలుసుకోలేక, నేనేదో అడిగానని అంత మాత్రం చేత ఆ మాటకే కష్టం పెట్టుకుని ఆ మాట వల్లే జరుగుతోందని నాన్నగారు ఎందుకు అలా అయిపోయినారమ్మా అన్నాడు. ఏమమ్మా నాన్నగారు అనుకోలేక, మాటకి కట్టుబడలేక అంటున్నావు ఏమిటో? నాన్నగారు ఏం మాట్లాడారు, అసలు ఏమొచ్చిందమ్మా, ఏం జరిగిందో చెప్పమ్మా సవిస్తరంగా అన్నాడు రామచంద్రమూర్తి. నాయన, దేవాసుర యుద్ధంలో శంబరాసుర సంహార సమయంలో దౌవరహో మీ నాన్నగారు 2 వరములు ఇచ్చాడు. ఆ వరములు ఇప్పుడు కావాలని నేను కోరుకున్నాను. ఆ కోరుకుందాల్లో తయో రేఖ, అందులో ఒకటేమిటో తెలుసా? భరతస్యాభిషేచనం, భరతుడికి పట్టాభిషేకం జరగవలే అని కోరుకున్నాను. రెండవది, నువ్వు మాత్రం మహారాజు గారితో నవపంచజ వర్షాన్ని, కుమారుడితో సప్తజ వర్షాన్ని. చూసారా తేడా ఉందండి. సప్తజ వర్షాన్ని దండకారణ్య వాసనం 7 అన్నారు. 14 మొత్తం. నవపంచజ వర్షాన్ని 9 ఏళ్ళు లిమిటేషన్ యాక్ట్ ప్రకారం. అక్కడ ధర్మశాస్త్రం కోసమే ఆవిడ అడిగింది 9, 5 అని. ఇక్కడ మాత్రం సప్తజ వర్షాన్ని, సప్త మహాసప్త. రథసప్తమి నాడు జిల్లీడాకులు పెట్టుకుని స్నానం చేస్తారే, ఇప్పుడు మానేస్తున్నారులేండి. పంపుల దగ్గర స్నానం వస్తే ఇంకా జిల్లీడాకులు ఏం పెట్టుకుంటారు? శ్లోకం ఉందండి అది. ఆ శ్లోకాన్ని చదివేవాళ్ళు సప్త అంటే ప్రత్యేకించి 7 ఆకులు 7 చోట్ల పెట్టుకుంటూ 7 పర్యాయములు స్నానం చేయవలే. పైన రేగుబళ్ళు జిల్లేడాకులు పెట్టుకుని స్నానం చేయవలే. దాని వేయించి కనుక నీళ్లు దేహం మీద కనుక కారితే ఆ దేహానికి ఈ సంవత్సరానికి ఉష్ణత ఎప్పుడో కూడా వాడిని పీడించదు. అంటే గాలుబులు వస్తాయి కాబట్టి తర్వాత మాఘమాసం తర్వాత గాలుబులే వస్తాయి కనుక ఆ గాలుబులు వచ్చేటువంటి ఇబ్బందులు మాత్రం వీడి అందుకోసమని పుట్టింది మహాప్రభు. ఆ జిల్లేడాకులే స్నానం చేయడం అందుకనే పుట్టింది మహాప్రభు. రథసప్తమి నాడు చేసేవారు. సప్త మహాసప్త. అందుకనే ఆ సప్తాస్త్రధమారూఢం కేవలం సూర్య భగవానుడికి 7 గుర్రములతో అలా మహానుభావుడు ప్రయాణం చేస్తూనే ఉన్నాడు గనక ఆయనకి సప్త, ఇదొక సప్త. ఇలా దాని గురించి కొన్ని ధర్మశాస్త్రాలు ఉన్నాయి, ఇప్పుడు వదిలినది. ఆ కారణం ఆ శ్లోకాన్ని చదువుకుని అందువల్ల స్నానం చేస్తూ ఉండేవారు గనక 7 రా నాయన. అంటే ఒక 7 మాత్రం సూర్య భగవానుడిది, ఒక 7 నీది, 2 వంతులు వేసింది. అలా కాదు, సప్తజ వర్షాన్ని 7 రా అంది. రెండవ ధర్మం. ఎందుకని? ఇందులో ఈ ధర్మశాస్త్రంలో తేడా ఏమిటి? ఒక సప్త మాత్రం సూర్య భగవానుడిదా, 7 రథములు, సప్తాస్త్రధమారూఢం. 7 రథముల మీద ప్రయాణం చేసిన మహానుభావుడు ఆయన. సప్తజ మళ్ళీ ఈవిడికి రోజు ఈయన కిందకి రామచంద్రమూర్తికి ప్రత్యేకించి మళ్ళీ సప్త తగిలించింది. సప్తజ వర్షాన్ని దండకారణ్య వాసనం అన్నారు. నాయన 7 సంవత్సరములు సప్తాశ్రధుడైనటువంటి మహానుభావుడు సూర్య భగవానుడి యొక్క ఆధారంగా తప్పకుండా నీవు కూడా 7 సంవత్సరముల పాటు, ఆ 7 అంతే మొత్తం 14 సంవత్సరములు దండకారణ్యములకు మాత్రం నీవు వెళ్ళవలే. అది నా కోరిక. ఒకటి మాత్రం రామచంద్రమూర్తికి పట్టాభిషేకం జరగవలే, భరతుడికి పట్టాభిషేకం జరగవలే. నీ పట్టాభిషేకం మాత్రం అలా జరగవలే. నీ పట్టాభిషేకం మాత్రం లేదు, అలా అరణ్యవాసమే జరగవలే నీకు. ఇది నా కోరిక. కాదు, ఆనాడే మీ నాన్న ఇచ్చిన మాట. ఆ శంబరాసుర సంహార సమయంలో మీ నాన్నగారు మూర్ఛల్లి పడిపోతే ఆ శంబరాసుడు యుద్ధం చేస్తుంటే అప్పుడు నేను గాంధీవం పుచ్చుకుని ఆ యుద్ధంలో నిలబడి ఆ మహానుభావుడికి ప్రాణరక్షణ చేశాను నా భర్తకి. ఆ ప్రాణరక్షణ చేస్తే మహారాజు గారు సంతోషించి, ఓ దేవి, నా ప్రాణం రక్షించావు ఇవాళ ఏమైనా సరే, ఆ కారణం చేసి నీకు 2 వరములు ఇస్తున్నానన్నారు. సరే మహాప్రభు 2 వరములు ఇప్పించండి నాన్న. అప్పుడు అడగల.
అప్పుడు మాత్రం అడగల. సర్లేండి ఎప్పుడో కోరుకుంటాను, నీ ఇష్టం, ఎప్పుడు కోరుకుంటే ఎప్పుడు అన్నాడు ఆయన. ఆ సత్యమునకు అబద్ధమాడి ఈవేళ కాదంటున్నాడు రా నాయన. అది సత్యం కాదనమని పోని ఆనాడు నేను అనలేదను, లేకపోతే చాలా కాలమైంది కనుక లిమిటేషన్ ప్రకారం నీకు ఇవ్వక్కర్లేదను, ఏదోటను ఇవ్వక్కర్లేదంటే పని పెట్టిస్తా. కానీ సత్యవాక్ పరిపాలకులు కనుక మీ కుటుంబమే అటువంటిది కనుక రామచంద్ర, మీ కుటుంబమే అటువంటిది కనుక తప్పనిసరిగా ఆ ధర్మాన్ని నిర్వర్తించి తీరవలసిందే. ఆ ధర్మాన్ని నిర్వర్తించారా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో మీరందరూ కూడా క్షేమంగా ఉండగలుగుతారు. మీ కీర్తి కూడా ఉంటుంది, లేకపోతే కీర్తి పోతుందిరా నాయన. ఈ కీర్తి ఇంతవరకు వాడు సంపాదించాడు, కీర్తి ఎవరో సంపాదించారు మహానుభావులు. కానీ మీ నాన్నగారేం సంపాదించాడు రా? సత్యవాక్ పరిపాలకుడు అనే పేరు తెలించుకున్నాడా? సత్యవాక్ అనిపించుకోవడం కోసం చేస్తున్నాడా? ఇతరమైనటువంటి కారణాలు లేవా? తాను మాత్రమే ఈ కారణంగా అనిపించుకోవాలి సత్యవాక్ పరిపాలకుడు అని ఎవరైనా అనుకుంటారు, అనిపించుకోవాలనా? అందుకోసం చేస్తున్నాడా రాజ్యం? అందుకోసమే జరుగుతుందా పరిపాలన? కేవలం అందుకోసం ఏర్పడిందా? ఇది కాదు, కేవలం ఆచరించి చూపించవలే. విద్ధిమాం ఋషభిస్తుల్యం అన్నాడు వెంటనే రాముడు. అమ్మ రషీష్ఠుడు వలే రషీష్ఠుని యొక్క వేషం వేస్తున్నాను కనుక ఈ క్షణంలో కాదు, అంటే అషీష్ఠుడిగా మారిపోతున్నాను కనుక వేషం వేయడం కాదు. అవిద్ధిమాం నన్ను కూడా ఈ క్షణంలో కాదు ఋషీష్ఠుడిగానే భావించమ్మా అన్నాడు. అంటే మానవ సమాజంలో ఎవడు ఏ వేషం వేస్తాడో, ఏ పాత్ర వహిస్తాడో ఆ పాత్రకు ధర్మం ఆచరించవలే. ఆ పాత్రనే తాను జీవితంలో అవలంబించాలి. అంతేగాని వీడు చాలు వేసుకుని పైకెక్కి కూర్చొని కిందకి రాదు ఇంకో మాట, పైకెక్కి రాదు ఓ మాట, ఇలా మాట్లాడడానికి వీల్లేదు సుమా. విద్యమాం ఋషభిస్తుల్యం, ఋషీష్ఠుడితో సమానమైన వాడినిగా నేను కూడా ఒక ఋషీష్ఠుడినిగానే విద్ధి తెలుసుకోమ్మా. ఈ క్షణంలోగాయతూ ఇక రాముడికి మాత్రం ఇతరమైనటువంటి ఆహారములు కానీ ఇతరమైనటువంటి విషయములు కానీ ఉండవు. అంటే ఋషీష్ఠుడిగా మారిపోతాడు కనుక ఆ మారిపోగానే అలాగే ఉండవలే అన్నారు. అంటే మానవ సమాజంలో కూడా మానవుడు ఎప్పుడూ కూడా ఏ సమాజంలో ఏ పని చేస్తుంటాడో, ఏ పని వల్ల తను జీవిస్తూ ఉంటాడో ఆ పనికే ఆ వృత్తికే ధర్మాన్ని చేయవలే. ధర్మాన్ని ఆ వృత్తికే ఆచరిస్తూ ఆ ధర్మాన్ని ఆచరిస్తూ వృత్తికి మాత్రం లోపం లేకుండా చేయి. అప్పుడు భగవంతుడు మెచ్చుకుంటాడు రా. నీకు ఇచ్చినటువంటి వృత్తే భగవంతుడు బతకడానికి వృత్తే అది ఇచ్చాడు. ఆ వృత్తి అది ఇచ్చినప్పుడు ఆ వృత్తికి నమస్కారం చేసి ఆ భగవంతుడిని అందులో చూస్తే తప్పకుండా పరమాత్మ కరుణిస్తాడు నిన్ను. అంతేగాని కేవలం అది మాత్రం మానేసి కేవలం వేషం ఒకటి భాష ఒకటే, వేషం ఒకటి భాష ఒకటే మహాప్రభో, అలా కావడానికి వీల్లేదు. వేషం ఏమేసావో భాష కూడా అదే, ఆ భాషతో పాటు ధర్మం కూడా అంతే. అంతేకాదు కేవలం బ్రాహ్మడైతే బ్రాహ్మణ ధర్మమే ఆచరించవలే. అంతేగాని బ్రాహ్మడు మరొక రకమైనటువంటి పనులు చేయడానికి వీల్లేదు, ధర్మశాస్త్రం ఒప్పుకోదు. నువ్వు బ్రహ్మత్వాన్ని పొందావు కనుక బ్రాహ్మణుడు అనిపించుకున్నావు కనుక ఇతరమైనటువంటి ధర్మములు నీకు మాత్రం ఎప్పుడో కూడా చెల్లవు. అలాగే అశీష్ఠుడు అంటే రషీష్ఠుడు అలాగే ఉండవలే. అందుకే రామచంద్రమూర్తి ఎప్పుడూ కూడా మాంసాహార ఇత్యాది విషయములను కూడా వదిలేశాడు. ఆ క్షణంలాగైతే వదిలేశాడు మహాప్రభు. ఆ తర్వాత మళ్ళీ నేను మాత్రం పుచ్చుకోందయ్యా అని చెప్పినవాడు గుహుని యొక్క సంపర్కం వల్ల అయోధ్యకాండలోనే గుహుణ్ణి కలుస్తాడే రామచంద్రమూర్తి, అక్కడ చెప్పాడు మళ్ళీ. ఆ కారణం చేత నాయన అనేకమైనటువంటి మాంసం మాత్రం తినవయ్యా అన్నాడు. గుహుడితో చెప్పాడు. ఐనేయం అంటే లేడి, ఆడలేడిని సంహరిస్తే దాని పేరు ఐనేయకం అంటారు. ఐనేయం అంటే లేడి. ఐనేయక ఆ మాంసం పట్టుకొచ్చి పెట్టాడు పాపం గుహుడు. అయ్యా నేను మాత్రం పుచ్చుకోను మహాప్రభు. విద్ధిమాం ఋషభిస్తుల్యం, రషీశ్వరుడితో సమానంగా వేషం ఎప్పుడు వేశానో రషీశ్వరుడు ఆచరించినవే ఆచరిస్తాను అంతే. వాళ్ళు ఆచరించేది ఏమిటో ఆ ధర్మం అదే ఆచరిస్తాను తప్ప కేవలం వేషం మాత్రం వేసేసి ఈ మాంసాహారం మాత్రం తినను అని చెప్పాడు మహానుభావుడు. అక్కడ మరొక చోట మరి మాత్రం ఏదో తిన్నాడు కదా అని ఇంకో చోట ధర్మశాస్త్రం ఉందండి. దానికి చెప్పారు మహాప్రభు, కేవలం ప్రాణం కంఠగతమై ఇక ప్రాణం పోతుంది ఈ పూట ఆహారం తీసుకోకపోతే అనే కనుక అనిపిస్తే, అటువంటి అవసరమే కనుక వస్తే గాయత్రీ మంత్రంతో ప్రోక్షణ చేస్తే ఆ పదార్థం పవిత్రమవుతుంది కనుక ఆ పదార్థం తినొచ్చు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్రాలు పోతుంటే లోపలికి పోతాయి. ధర్మశాస్త్రం మరి చెప్పాలి. కేవలం గాయత్రీ మంత్రంతో కనుక దాన్ని కనుక ప్రోక్షణ చేస్తే ఆ ప్రోక్షణ వల్ల ఆ పవిత్రం అవుతుంది కనుక ఆ పవిత్రమైనటువంటి భావన చేత ఉన్నటువంటి దాని ఆహారమును తీసుకోవచ్చు అన్నారు. అందుకనే దీనికే ఓ చిన్న కథ చెప్పారు మహాప్రభు. ఒక చోట ఒక మహానుభావుడు, ఒక బ్రాహ్మణోత్తముడు భోంచేసి అలా పెడుతున్నాడు. యతీశ్వరుడు వేషంలోనే ఉన్నాడు, యతీశ్వరుడుగానే ఉంటున్నాడు. ఒకరు జోలికి పోవడం లేదు, చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. ఆ మహానుభావుడు వెడుతూ ఒక రోజున అమాంతంగా ఒకడిని నరికేశాడు. భోంచేసి వెడుతూ నరికేశాడు. సరే పట్టుకున్నారు, ఆ పక్కవంతా పట్టుకున్నారు. సరే తీసుకెళ్లారు, పోలీస్ స్టేషన్లో పెట్టారు. హిమావులేండి. సరే జడ్జి గారి దగ్గర పెట్టారు.
అనంతమంది విచారించారు. ఈయన ఎప్పుడూ ఈ ఊరు వచ్చింది కాదు, 40 సంవత్సరాల నుంచి చూస్తున్నాం, ఎప్పుడూ ఒక్క మాట కూడా మాట్లాడలేదండి, మరి ఇవాళ ఎందుకు చేశాడో ఈ పని, ఇవాళ ఎందుకు చేశాడో మాకు తెలియడం లేదంటున్నారు అందరూ. కానీ ఇంతవరకు చేయలేదని మాత్రం అందరూ చెబుతూనే ఉన్నారు. జడ్జి బ్రాహ్మడు, వాడు ధర్మశాస్త్రం తెలిసిన మహానుభావుడు. ఆ కారణం చేత దీనికి కర్తవ్యం ఎవడి మీద వేయవలే, ఈ మానవుణ్ణి సంహరించినటువంటి దోషం ఎవడిది, ఈయనది కాదంటున్నారు వీళ్ళంతా. కానీ చంపింది ఈయనే, కానీ ఏంది కాదు. దీని వెనకాల ఏదో ప్రోత్సాహం ఉంది, వెనకాల ఏదో జరిగింది. ఆయన తిన్న ఆహారంలో మార్పు రావడం కానీ, లేకపోతే ఇతరమైనటువంటి భావన కలగడం కానీ, ఇతరమైనటువంటి సలహా సంప్రదింపులు కానీ ఏదో జరిగింది. ఆ జరిగింది ఏమిటో తేలాలనుకున్నాడు జడ్జి. వీడికో 2 నెలల్లో వాయిదా వేశాడు, ఆశయాలు అట్టే పెట్టేశాడు. మారువేషంతో తిరుగుతున్నాడు. ఇక ఈ బ్రాహ్మణ బజార్లో మారువేషంతో తిరుగుతున్నాడు. ఈ బ్రాహ్మణ్ణే కదండి చంపేశాడు, పాపం పక్కన చెడుతున్న బ్రాహ్మణ్ చంపేశాడంతే, మాత్రంగా వేశాడంతే. ఏమిట్రా అన్నాడు. అక్కడ విచారించగా ఈవేళ ఈయన ఎక్కడ భోజనం చేశాడో అనే ఆరా వచ్చింది. సరే, ఎవరో భోజనానికి పిలిచారండి స్వామి వారిని, వెళ్ళాడన్నారు. ఎవరు పిలిచారు ఆరా, ఎవరు పిలిచారు ఇవాళ? ఎవరు పిలిచారు అంటే ఆ వృత్తిలో జీవించానున్నాడండి, ఆయన పిలిచాడన్నారు. సరే, ఆయన ఎలా వచ్చింది ఇవాళ పెట్టినటువంటి భోజనం పెట్టిన ద్రవ్యం ఎలా వచ్చింది ఆయనకి ఈ ద్రవ్యం ఎలా వచ్చింది అని వెళ్ళి విచారించాడు. విచారిస్తే దొంగతనం చేసిన వాడి దగ్గరికి వెళ్ళి వాడి దగ్గర నుంచి పట్టుకొచ్చాడు. ఇది ఆ ద్రవ్యం పట్టుకొచ్చి వంట చేశారు వీరింటో, భోజనం పెట్టాడు ఆయన. ఆ భోజనం, ఆ తిన్న అన్నం జీర్ణించేటప్పటికీ వీడికి చంపేయాలని బుద్ధి పుట్టింది. చూశారా? అంటే దీనికి కారణం కేవలం ఆ భోజనం పెట్టినటువంటి వాడు. ఆ భోజనం పెట్టినటువంటి కారణం చేత సరాసరి వెళ్ళాడు, విచారించాడు. దానివల్ల కారణం వాడికి ఎలా వచ్చిందన్నాం, వాడికి ఎలా వచ్చింది ఈ ద్రవ్యం అని విచారించాడు మహాప్రభు. అలా విచారిస్తే వాడు ఏదో ఇతరమైనటువంటి దౌర్భాగ్యమైన పనులు చేసేవాడు. వాడు ఆ దౌర్భాగ్యమైన పనులు వాడిని తలగాయ పలగొట్టమో వీడేదో ఇటువంటి దౌర్భాగ్యమైన పనులు, ఆ పనులు చేశాడు కనుక ఆ పనుల వల్ల వచ్చినటువంటి డబ్బుతోనే బాగా గౌరవం పొందుతున్నాడు, పైకి వస్తున్నాడు వీడు. ఆ పైకి వచ్చినటువంటి కారణం చేత నిమ్మనంగా కొంచెం అన్నం కాస్త పెట్టేస్తున్నాడు, ఏదో చేస్తున్నాడు. అదే ఆ కర్మగారి వీడి బ్రాహ్మడి గారికి అవాడ వచ్చింది, ఆ వాడన్నం వచ్చింది ఈయనకి, వాడి వంతు వచ్చింది. ఆ అన్నం ఈయన పట్టుకొచ్చాడు, ఎంటింది మాత్రం వండింది మాత్రం ఈయనే, పవిత్రుడే ఈయన కూడా. అది ఈయనకి తెలియదు, వాడు డబ్బు ఎలా సంపాదిస్తున్నాడో తెలియదు ఈయనకి. డబ్బు పట్టుకొచ్చేసాడు, ఇక్కడ వండి చేసేసాడు. ఈయన వెళ్ళి భోజనానికి వెళ్ళాడు. భోజనం చేసి వస్తూ ఉండగానే అది జీర్ణానికి వచ్చేసింది, అందుకనే వెంటనే నరికేశాడు. అందుకనే భోజన మధ్యే భగవన్నామస్మరణ గోవింద అనడం. ఎందుకని భగవన్నామం చేస్తూ భోజనం చేస్తే జీర్ణించేటప్పుడు కూడా భగవద్భక్తితో జీర్ణిస్తుంది కనుక ఆ భగవద్భక్తి నీకేమైనా వస్తుందిరా అని చెప్పడం కోసమని మన వాళ్ళంతా ఇతరమైనటువంటి శ్లోకాలు ఇలాగూ భగవంతుని గురించి ప్రార్థిస్తూ భోజన మధ్యే భగవన్నామస్మరణ గోవింద అనుకుంటూ అలా తినేటువంటి అలవాటు నేర్పారు మహాప్రభు. ఆనాటి నుంచి కూడా ఈ శిక్ష వాడికి వేశాడండి. ఈ సంహరించినటువంటి శిక్ష వాడికి, ఆ ద్రవ్యం సంపాదించిన వాడికి వేశారు. ఈయన్ని మాత్రం వదిలిపెట్టేశారు. ఆయన మళ్ళీ తిరిగి ఆయన జన్మలో మళ్ళీ చేయలేదు, ముందు చేయలేదు, తర్వాత చేయలేదు. మహాప్రభు ఎవరిని చంపలేదు, ఎవరిని కొట్టలేదు, ఎవరిని తిట్టడం లేదు. అయినప్పటికీ ఆ రోజున మాత్రమే కాకతాన్యాయంగా ఇలా సంభవించింది కనుక దానికోసమని ఆ శిక్ష సంభవించాల్సి వచ్చింది. అందుకనే ద్రవ్యం తాను తినేటప్పుడు కూడా ఎవడి ద్రవ్యం తింటున్నామో జాగ్రత్తగా చూసుకుని మరీ తినాలి. యాచయే శ్రోత్రియస్య అన్నం, శ్రోత్రియంగా సంపాదించిన వాడి అన్నాన్ని గురించి యాచించి తినాలి. అందుకనే పరాయి వాడి భోజనం కోసమని ఇవాళ పొట్ట గడిచిపోతుంది కదా అనేటువంటి భావన చేత కనుక ఎక్కడ పడితే అక్కడ తింటూ ఉంటే రకరకములైన ద్రవ్యములు కలుస్తాయి కనుక రకరకములైనటువంటి సంపాదన వాడిది. దాన్ని పట్టుకున్నటువంటి భూత ప్రేత పిశాచాదులు ఏమైనా ఉంటే వాటి పాపం అంతా వీడికి చుట్టుకుంటుంది. మహాప్రభు కాదని చెప్పనండి. అందుకని మహానుభావుడు వీడన్నాడు, వాల్మీకి మహర్షి గారు భరతుడు చెప్పించాడు, పాపం చేయడం అంటే ముష్టెత్తుకున్న వాడి దగ్గర బియ్యం కొనుక్కుని వంట చేస్తారే వాళ్ళింటో భోజనం చేస్తే పాతకుండవుతాను తల్లి అన్నాడు. వాడు ఏమండి ముష్టెత్తుకున్నవాడికి మరి వాడికి తీసుకెళ్ళి వాడు బియ్యం మాత్రం చౌకగానే అమ్మేస్తాడు. పాపం పోన్లే ఇంకో డబ్బా ఎక్కువ వస్తున్నాయి కదా, రూపాయికి 4 డబ్బాలు అయితే 5 డబ్బాలు ఇస్తున్నాడు కదా వీడు, వాడికే భౌత భిక్షాందేహి ఎక్కడికో ఒకటి ముష్టెత్తేశాడు. ఆ ముష్టెత్తిన వాడు తినేది డబ్బేగా, మిగతా 4 డబ్బాలు తినలేడుగా. అందుకోసం వాడు సాయంత్రానికి ఆ 4 డబ్బాలు అమ్మేస్తాడు. రూపాయికి 5 డబ్బాలు ఇస్తానండి అంటాడు. అలా ముష్టెత్తుకొచ్చిన వాడి దగ్గర ముష్టి వేసేటప్పుడు అంతా మీరు మీ పాపం పోవాలని అందుకోసమే ముష్టి వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారని మీరు
ఆ ముష్టి వేయడి మాత్రం ఒక చేత్తో వేయకూడదు కనుక రెండో చేయి కూడా పక్కన తోడి పెడుతున్నారు. రెండు చేతులతోనూ ముష్టి వేసే యోగం లేదంటే ఈ రాజ్యం సరైనటువంటి పరిపాలనలో సరిగ్గా లేదు, దుస్థితి. నారాజకే జనపదే, దేశం కనుక అరాజకమైతే ఎలా ఉంటుందన్నాడంతే. దేశం అరాజకమైతే కేవలం ఒక చేత్తోనే ముష్టి వేసే స్థితి మానవులకు కలుగుతుంది. దోషులతో బియ్యం పెట్టేటువంటి అవకాశం లేదు వాడికి మహాప్రభో. దోషులతో పెట్టే అవకాశం లేక ఒక చేత్తోనే మాత్రమే ముష్టి వేస్తూ దానికి పక్కన మాత్రం రెండో చెయ్యి ఉండాలి కనుక ధర్మయాత్ర ఇచ్చా ఇలా పెట్టి వేస్తూ ఉంటావు. అన్నీ కూడా బియ్యాన్ని పట్టుకుని ఉంటాయి. ఆ బియ్యం కనుక కొనుక్కుంటే వీడు ఆ పాపాలు వీడికి వస్తాయి. వీడికి వచ్చిన తర్వాత ఆ బియ్యం వండి పెడితే చిన్నవాడికి చుట్టుకుంటాయి. అందువల్ల మహాప్రభో భోజనం మాత్రం ఎప్పుడో కూడా పొట్ట గడిచిపోతుందని మాత్రం ఎక్కడ పడితే ఎక్కడ భోజనానికి మాత్రం వెళ్ళకూడదు. ధర్మశాస్త్రంలాగా చెప్పారు మహాప్రభో. ఎవడైనా పరమ పవిత్రుడు ఉంటే, పవిత్రమైనటువంటి సంపాదన గలవాడు, వాడి యొక్క జ్ఞానం ఏమిటో, వాడి యొక్క జీవితం ఏమిటో ఎలా ఉంటుందో ఒక్కసారి చూచి అప్పుడు మాత్రమే వెళ్ళాలిరా అన్నారు వాడింటికి. వాడింటో తిను పర్వాలా, అంతేగాని ప్రతివారి ఇంటికి పెడుతున్న భోజనానికి వెళ్ళకూడదు. ప్రతిమాత్రం మాట్లాడితే భోజనం కోసమా? భోజనం కోసమేనా? ఎక్కడ భోజనం అంటే బ్రతికిపోతాడు, మరి వెళ్ళడానికి వీల్లేదన్నాడు. ధర్మశాస్త్రం అలా చెప్పారు మహాప్రభు. సరే మళ్ళీ మనకు అలా వద్దాం. ధర్మశాస్త్రం అది అయోధ్యకాలంలోనే వస్తుందిలేండి. 24 చెప్పాడు మహాప్రభు పాతకుల్ని. 24 చెప్పాడు పాతకుల్ని. భార్య ఆవిడ బయట వెలపలుండి 4వ రోజు స్నానం చేసిన సమయానికి ఇంట్లో కనుక యజమాని లేకపోతే వాడు పాతకుడు అన్నాడు, తీసేమన్నాడు. అది అర్థం కావడానికి 2 ఏళ్ళు పట్టింది నాకు. 2 ఏళ్ళు పట్టిందండి. ఏమండి భార్య వెలపలుంటే 4వ రోజున స్నానం చేస్తుంది ఆవిడ. స్నానం చేసిన సమయానికి వీడు ఇంటూ లేకపోతే పాతకుడా వీడు. ఏమిటండి వీడు ఇంటూ ఉండి ఏం చేస్తాడు? ఇప్పుడు ఏమిటో నాకేం అర్థం కాల. మహానుభావుడు చెప్పాడు దానికి ధర్మం అక్కడ చెబుతానండి నేను కూడా. ఆ కారణం చేత మరి ధర్మం ఎందుకుంది, ఎందుకు చెప్పాడు పరమాత్మ? ఈ వాల్మీకి మహర్షి ఈ మాట ఎందుకు రాశాడు? నారాజకే జనపదే, దేశం అరాజకమైపోతుంది అనుకుంటూ ఆ మహానుభావుడు ఆ కౌసల్యమ్మ కాళ్ళ నడిపోయి ఏడుస్తాడు. ఆ అరాజకం అంటే పాపులు ఎవరో చెప్పుకొచ్చాడు మహానుభావుడు. ఆ పాపుల్ని మొత్తం 24 చెప్పేశాడు. పాపంలో 50 మంది కూడా దేశం అరాజకమైతే ఇలా ఉంటుందని చెప్పాడు కొన్ని శ్లోకాలు. ఆ మహానుభావుడు చాలా ధర్మశాస్త్రం చెప్పాడు అక్కడ. సరే అక్కడ నేను కూడా మనవి చేస్తాను. సరే తరాయి కార్యక్రమానికి ముందుకు వెళ్ళిపోతున్నాను. సప్తజ వర్షాణి దండకారణ్య వాసనం అన్నారు. సప్తజ వర్షాణి 14 సంవత్సరాలు, 7 అంటే 7 మాత్రం. అందుకని అంటే సూర్యభగవాను యొక్క ఆధారం ఎలా ఉంటుందో, సూర్యభగవానుడు ఈ వంశస్థమైనటువంటి గురువు గనక ఆ గురువు యొక్క ప్రక్రియను మాత్రమే జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటూ సూర్యభగవాను దళకను ఆధారంగా చేసుకుని చాలా జాగ్రత్తగా బ్రతకడం నేర్చుకుంటురా అని చెప్పింది మహాతల్లి. సప్తజ వర్షాన్ని దండకారణ్య వాసనం, దండకారణ్యంలో ఉండాలిరా నాయన రామచంద్ర. ఈ ఉత్సవం ఉందే నీకు పట్టాభిషేకం చేద్దామని కల్పించినటువంటి ఉత్సవం ఇదంతా కూడా భరతస్య అభిషేచనం, భరతుడికి పట్టాభిషేకం చేయవలసిందే. అదిరా నేను అడిగింది, అంతకన్నా ఏమడగలేదురా రామచంద్ర. అవే నేను అడిగాను. ఆనాడు నాకు 2 వరములు ఇచ్చారు కనుక ఆ 2 వరములు ఇవే అడిగాను. అంతే మీ నాన్నలో పడిపోయినాడు. ఏం చేసుకోవాలో? కృతాత్మానం మహాత్మానం ఆత్మానం నవభుజ్యసే. ఏం జరుగుతుందో దీని గురించి ఒక్క ఆలోచన చేయలేక నిన్ను దూరం చేసుకుంటున్నాను అనే బాధ చదువుతూనే, కేవలం దాంతోనే ఆ ఇబ్బంది పడలేక నీవు దూరం అయిపోతున్నావనే బాధ భరించలేక ఇలా పడిపోయినాడు రా. లేకపోతే రామాని ఆశీర్వదనం చేయవచ్చు కదా. ఆశీర్వదనం చేసే అధికారం కూడా ఇవాళ లేకుండా పడిపోయినాడు అంటే ఏం లేదురా, కారణం ఇంతేరా, ఇంతకన్నా ఏమి లేదన్నారు. అమ్మా నాన్నగారికి ఆయన యొక్క వాక్కుని సత్యవాక్ పరిపాలకుడుగా నేను చెయ్యాలి అంటే ఆయన అనుకున్న పని నేను చేయాలంతేగా. ఆయన అనుకున్న పని తప్పకుండా చేస్తానమ్మా. నేను ఏమైనా సరే భార్యనైనటువంటి సీతనైనా వదిలేస్తాను, ఆ ప్రాణమైనా వదిలేస్తాను. సముద్రంలో దూకమంటే